హాయ్ హలో నమస్తే, నేను మీ మనీ. నేను వచ్చేసాను సరికొత్త న్యూస్తో. రష్యా మరియు బ్రిటన్ మధ్య ప్రత్యక్ష యుద్ధం లేదు. అయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో బ్రిటన్ కీలక పాత్ర పోషించింది. ఉక్రెయిన్కు భారీగా సైనికుల్ని సహాయం చేసింది. బ్రిటన్ రక్షణ మంత్రి జూన్ హిలీ ఉక్రెయిన్కు 1,00,000 డ్రోన్లు, 140,000 ఆర్టిలరీ షెల్స్ మరియు 350 మిలియన్ బ్రిటిష్ పౌండ్లు విలువైన సైనిక సహాయం అందించినట్లు ప్రకటించారు. ఇది ఉక్రెయిన్ సైనిక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. బ్రిటన్ ఉక్రెయిన్ కోసం గ్రేవ్ హుక్ అనే షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను అభివృద్ధి చేసింది. ఇది డ్రోన్లు, హెలికాప్టర్లు, క్రూయిజ్ మిసైళ్లను ఎదుర్కొనగలదు. విమాన్ ప్లస్ కూటమి ఫ్రాన్స్, జర్మనీ, పోలాండ్, బ్రిటన్, ఇటలీ, స్పెయిన్ మరియు యూరోపియన్ కమిషన్ కలిసి విమాన్ ప్లస్ అనే కూటమిని ఏర్పాటు చేశారు. ఈ కూటమి ఉక్రెయిన్కు భద్రతా హామీలు ఇవ్వడం, శాంతి చర్చలను ముందుకు తీసుకువెళ్లడం లక్ష్యంగా పెట్టుకుంది. 2025 లండన్ శిఖరాగ్ర సమావేశం. 2025 మార్చి 2న బ్రిటన్ ప్రధాని కియార్ స్టార్మర్ ఆధ్వర్యంలో లండన్లో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో 16 దేశాలు EU, నాటో పాల్గొన్నాయి. ఈ సమావేశం ఉక్రెయిన్కు శాంతి ప్రణాళిక రూపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. డెన్మార్క్ రక్షణ ఇంటెలిజెన్స్ సర్వీస్ ప్రకారం రష్యా మరియు యూరప్ మధ్య వచ్చే 5 సంవత్సరాల్లో పెద్ద స్థాయి యుద్ధం జరిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇది నాటో రీఆర్మమెంట్ లోపం వల్ల జరిగే ప్రమాదం ఉన్నట్టుగా సూచించింది. రష్యా మరియు బ్రిటన్ మధ్య ప్రత్యక్ష యుద్ధం లేదు, కానీ ఉక్రెయిన్కు బ్రిటన్ మద్దతు, రష్యా చర్యలు మరియు యూరోపియన్ కూటముల ఏర్పాటు భవిష్యత్తులో పరిస్థితిని ప్రభావితం చేయవచ్చు. ఈ చర్యలు థర్డ్ వరల్డ్ వార్ కూడా జరిగే పరిణామాలు సూచిస్తుంది. ఈ విషయంపై మన ఇండియన్ గవర్నమెంట్ ఎలా స్పందిస్తుందో ఇకపై చూడాల్సిందే. ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.